కాలం మారిపోతోంది. కాలంతో పాటు ఈ జనరేషన్ యూత్ ఆలోచనలు కూడా మారిపోతున్నాయి. ఒకప్పుడు పెళ్ళంటే పెద్దలు ఎవరిని నిర్ణయిస్తే వారిని పెళ్లి చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో లవ్ మ్యారేజెస్ వచ్చాయి. ఇక ఆ తర్వాత డేటింగ్. ఇలా కాలం మారుతున్న కొద్దీ పెళ్లి విషయంలో మార్పులు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల మనసులు కలవడమే కాకుండా అభిప్రాయాలు కూడా కలవాలి. వాళ్ళు వీళ్ళకి నచ్చాలి. ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో వారితో పెళ్లి కాకుండానే సహజీవనం చేసి నచ్చితే పెళ్లి చేసుకుంటాం. లేకపోతే బ్రేకప్ చెప్పుకోవడం. ఇది కామన్ అయిపోయింది. ఇంకొంతమంది ఏమో పెళ్లి చేసుకోకుండా పిల్లలకు జన్మనిచ్చి ఆ తర్వాత వారికి దూరం అవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ వివాహం విషయంలో మరో టాపిక్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. అదే రోస్టర్ డేటింగ్. ఏంటి రోస్టర్ డేటింగ్ అనుకుంటున్నారా? ముఖ్యంగా యువత ఈ రోస్టర్ డేటింగ్ పైనే ఎక్కువ ఆసక్తి చూపించడానికి కారణాలు ఏమై ఉంటాయి? దీనివల్ల ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది కలుగుతుందా? అసలు ఈ రోస్టర్ డేటింగ్ ట్రెండింగ్లోకి రావడానికి గల కారణాలేంటి? ఇలా పలు క్వశ్చన్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అసలు రోస్టర్ డేటింగ్ అంటే ఒకే సమయంలో చాలామంది వ్యక్తులతో డేటింగ్ చేయడం. అంటే నచ్చిన కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వారితో తరచూ టచ్లో ఉండడం. ఎవరికి పర్టిక్యులర్గా కమిట్మెంట్ ఇవ్వకుండా అందరితోనూ సరదాగా చాట్ చేస్తూ లేదా మీట్ అవుతూ టైం స్పెండ్ చేయడం లాంటిదన్నమాట. ముఖ్యంగా ఎవరితో సీరియస్ రిలేషన్షిప్లోకి వెళ్ళాలో తెలుసుకోలేనప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వ్యక్తిని వెతుక్కోవడానికి ఈ ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. ఇక ఈ ట్రెండ్ ఇప్పుడు అటు అమ్మాయిలకు ఇటు అబ్బాయిలకు పర్ఫెక్ట్ చాయిస్గా మారిపోయింది. ఒకే వ్యక్తిని నమ్మి మోసపోవడం కంటే నచ్చిన కొంతమందితో కొంతకాలం ట్రావెల్ చేసి తమకు ఎవరైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతారో తెలుసుకునేంత వరకు ఈ రోస్టర్ డేటింగ్ ట్రెండింగ్ ఫాలో అవ్వడం నిజంగా అద్భుతమని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ రోస్టర్ డేటింగ్ వల్ల కొన్ని అనర్థాలు కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక గ్రూప్ మెయింటైన్ చేయడం, అందులో స్నేహితులుగా కొనసాగడం ఒకంత మంచిదే. కానీ ఒకే వ్యక్తికి ఇద్దరిపై అభిప్రాయాలు ఒకేలా ఉండడం లేదా ఇద్దరు వ్యక్తులకు ఒకరే నచ్చడం లాంటివి జరిగితే ఫ్యూచర్లో ఈ రిలేషన్ విషయంలో అనర్థాలు కూడా జరిగే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా కావచ్చు. ఈ కొత్త ట్రెండింగ్పై యువత మొగ్గు చూపుతున్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకొని దీనిని ఫాలో అయితే ఇబ్బందులు తలెత్తవు. కానీ ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేశారా అది మాత్రం చాలా పెద్ద ప్రమాదంలోకి నెట్టేస్తుంది. కాబట్టి యువత ఇష్టపడుతున్న ఈ రోస్టర్ డేటింగ్ విషయానికి వస్తే కాస్త ఆచితూచి అడుగులు వేస్తే మంచిదేమో అంటూ సలహాలిస్తున్నారు నిపుణులు.